హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను తరుణి. సో హెల్త్‌కి సంబంధించిన విషయాలు తెలియపరచడానికి మన దగ్గర ఉన్నారు యోగా న్యూట్రిషన్ ఆల్టర్నేట్ అండ్ థెరపిస్ట్ సంజీవ శాస్త్రి గారు. సో సార్‌ని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, మైగ్రేన్ మేడం, అంటే అసలేంటి? అలాగే మైగ్రేన్ ఎందుకొస్తుంది? ఎలాంటి వాళ్ళకొస్తుంది సార్? మైగ్రేన్ అంటే ఒక సైడ్ వచ్చే తలనొప్పి అని చెప్తాం. ఓకే. అది రైట్ రావచ్చు, లెఫ్ట్ రావచ్చు. ఎక్కువగా లెఫ్ట్ ఎక్కువ వస్తూ ఉంటుంది రైట్ కంటే. సో దానికి కారణాలు అంటారా, రకరకాలున్నాయి. ఇవి ప్రాపర్‌గా బాడీలో హీట్ బ్యాలెన్స్ చేయకపోవడం. దానివల్ల ఫ్లమ్ అంటాం, లేకుంటే కఫం అంటాం. ఈ కఫం అనేది చాలామందికి తుమ్మే అలవాటు ఉండదు. తుమ్మకుండా పైకి లాగేస్తుంటాం. ఇలా లాగేస్తుంటాం. అంటే కఫాన్ని బయటికి నెట్టేది. అంటే ఉన్న పరిస్థితులు లేక ఎవరైనా ఏమన్నా అనుకుంటారు. తుమ్మడం కరెక్ట్‌గా రాని వాళ్ళందరికి కూడా ఎక్కువ మైగ్రేన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కారణం ఏంటంటే ఆ కఫం అంతా పైకెళ్ళేసేసి మనకి ఫ్రోజన్ అంటే షోల్డర్స్, నర్వ్ సిస్టమ్‌లో ఉన్న మైగ్రేన్ నర్వ్ సిస్టమ్‌లోకి ఈ ఫ్లమ్ అంతా వెళ్ళిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే అది పెయిన్ ఎక్కువ వస్తుంటుంది. ఓకే. సో దానికల్లా ఏంటంటే చలికాలంలో కానీ ఎక్కువ పెయిన్ రావడం, ఎండాకాలంలో సమ్మర్ సీజన్‌లో ఎండ తగలంగానే ఆ కఫానికి హీట్ ఎక్కువైపోయేసి పెయిన్ ఎక్కువ వస్తుంది. సో ఇది కారణం. దీనికి కారణం ఏంటంటే ప్రాపర్‌గా నాస్ట్రిల్స్ క్లీనింగ్ చేసుకోవాలి. ఆ కఫాన్ని బయటికి నెట్టేసేయాలి. ఏసీలో ఎక్కువ ఉండకూడదు. కూలింగ్ పదార్థాలు ఎక్కువ తీసుకోకూడదు. ఇవన్నీ కూడా రెమెడీస్ లెక్క చెప్పుకోవచ్చు. ఓకే. దానికి సంబంధించిన సింప్టమ్స్ ఏమైనా ఉంటాయా? పెయిన్ వస్తూ ఉంటుంది. చల్లగా ఎక్కువ ఏసీలో కూర్చుంటే పెయిన్ వస్తుంది. ఫ్యాన్ గాలికి ఎక్కువ ఉన్న పెయిన్ వస్తుంటుంది. అలానే ప్రాపర్ వాటర్ తీసుకోకపోయినా పెయిన్ వస్తుంటుంది. లేదా ఫుడ్ తీసుకోకపోయినా పెయిన్ వస్తుంటుంది. ఒకసారి స్టార్ట్ అయిందంటే కంటిన్యూగా వస్తూ ఉంటుంది. అలాగే మైగ్రేన్ అనేది వచ్చినప్పుడు ఎలాగా బ్రీతింగ్ తీసుకోవాలంటారు సార్? బ్రీతింగ్ గురించి ఏమైనా చెప్పగలుగుతారా? బ్రీతింగ్ అంటే దీనికి మైగ్రేన్ ఉన్న వాళ్ళు బ్రీతింగ్ ఎక్కువ భ్రామరీ ప్రాణాయామం అనేది చేయాలి. ఓకే. దాంతోపాటు ఆల్టర్నేటివ్ ప్రాణాయామ, మైగ్రేన్ చలికాలం అయితే బాడీలో హీట్‌ని పెంచేసి కంట్రోల్ చేయవచ్చు. అలానే ఎండాకాలం అయితే కూల్‌ని పెంచేసి కంట్రోల్ చేయవచ్చు. అలా హ్మ్, మనకి సూర్యభేది ప్రాణాయామ అండ్ చంద్రభేది ప్రాణాయామం, ఈ 2 రకాల ప్రాణాయామం. ఈ ప్రాణాయామాల ద్వారా వీటిని కంట్రోల్ చేయవచ్చు. ఓకే. అలాంటి ప్రాణాయామం ద్వారా ప్రాణాయామాల చేయొచ్చు. ద్వారా కంట్రోల్ చేయవచ్చు. ఓకే. ఏమైనా ముద్రణలు చెప్తారా సార్ అలాగే? ముద్రలంటే మనకి మైగ్రేన్‌కి ఎక్కువగా వాడగలిగే ముద్ర జ్ఞానముద్ర అంటారు. జ్ఞానముద్ర వేసుకోవచ్చును. అలానే అపాన ముద్ర వేసుకోవచ్చును ఇలా. ఈ 2 ముద్రలు వేసుకోవడం వల్ల బాడీలో మైగ్రేన్ పెయిన్ తొందరగా తగ్గుతుంది. ఓకే. అలాగే మైగ్రేన్ వచ్చిన వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు సార్? ఫుడ్‌కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఏమని చెప్పగలుగుతారు? ఫుడ్ అంటే చల్లని ఫుడ్ అనేది అవాయిడ్ చేయడం కరెక్ట్. మైగ్రేన్ రావడానికి కారణమే ఎక్కువ చల్లదనం ఉండడం వల్ల ఓకే. బాడీలో. సో చల్లని ఫుడ్ అనేది అవాయిడ్ అంటే కూల్ డ్రింక్స్ కానీ, షుగర్ రిలేటెడ్ ఫుడ్ కానీ, లేక ఫ్రూట్స్ కానీ ఎక్కువగా అవాయిడ్ చేస్తే తొందరగా మైగ్రేన్ కంట్రోల్‌లోకి వస్తుంది. ఓకే. అంటే మైగ్రేన్‌కి సంబంధించింది కూడా ఏజ్ లిమిటేషన్ ఏమైనా ఉంటుందా? లేదంటే అసలు ఎలాంటి ఏజ్‌లో ఉన్న వాళ్ళకి ఆ మైగ్రేన్ అనేది వస్తుంది సార్? మైగ్రేన్‌కి ఏజ్‌కి సంబంధం లేదు. ఏ ఏజ్‌లో అయినా రావచ్చు. వాళ్ళు చేసే వర్క్‌ని బట్టి, వాళ్ళ బాడీలో ప్రాపర్‌గా హీట్ మెయింటైన్ చేయకపోతే మైగ్రేన్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువున్నాయి. కఫం అనేది ఎక్కువగా అయితే మైగ్రేన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఏ ఏజ్‌లో అయినా రావచ్చు. అంటే ఇప్పుడు నార్మల్‌గా ఈ సిస్టమ్ దగ్గర ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళకి మైగ్రేన్ వస్తుందా? లేదంటే ఎలాంటి వర్క్ చేసే వాళ్ళకి మైగ్రేన్ అనేది వస్తూ ఉంటుంది? ఎక్కువగా చల్లని ప్రదేశాల్లో వర్క్ చేసే వాళ్ళకి మైగ్రేన్ ఎక్కువ వస్తుంది. ఓకే. ఏసీలలో వర్క్ చేసే వాళ్ళకి. ఏసీల్లో లేదా సన్‌లైట్ తగని వాళ్ళు, ఓకే. బాడీలో హీట్ ప్రాపర్ మెయింటైన్ చేయని వాళ్ళు, కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, చల్లని వాటర్ తీసుకునే వాళ్ళు, ఇవన్నీ కారణాలు. ఓకే. అలాగే మెడికల్‌కి సంబంధించింది ఏమని చెప్తారు సార్? అంటే ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి మైగ్రేన్ ఉన్నవాళ్ళు? మైగ్రేన్ ఉన్నవాళ్ళు హోమ్ రెమెడీస్‌లో అయినా గానీ, ఆయుర్వేదిక్‌లో అయినా పసుపు టాబ్లెట్లు ఇస్తారు. అంటే టర్మరిక్ టాబ్లెట్లు అంటారు. అలానే త్రిఫల చూర్ణం ఇస్తారు. ఇలా కొన్ని చిన్న చిన్న మెడిసిన్స్ అంటే వాళ్ళ యొక్క తీవ్రతను బట్టి అనేది మెడిసిన్ మారిపోతూ ఉంటుంది. అవి తీసుకోవడం ద్వారా కంట్రోల్ చేయవచ్చు. ఓకే. హోమ్ రెమెడీస్‌గా చెప్పమంటే మీరు ఇంట్లో దొరికే టిప్స్ ఏమని చెప్తారు? ఇంట్లో దొరికిన సామాగ్రితోటే ఐ మీన్ వస్తువులతోటే మైగ్రేన్ అనే దాన్ని తగ్గించుకోవచ్చు.
అంటే మీరేం టిప్స్ చెప్తారు సార్? పెప్పర్ ఎక్కువ తీసుకోవడం వల్ల పెప్పర్, పాలు, లవంగాలు, పాలు, పెప్పరు, దాల్చిన చెక్క ఇవి తీసుకోవడం ద్వారా మైగ్రేన్ తొందరగా కంట్రోల్‌లో ఉంచవచ్చు. సార్ మైగ్రేన్ రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆసనాలు చెప్పగలుగుతారు సార్? మైగ్రేన్ రాకుండా ఉండాలంటే ఆసనాలు చాలా ఉన్నాయి. వాటిలో బేసిక్‌గా అందరికీ తెలిసినవి సూర్య నమస్కారాలు అని చెప్తాను. సూర్య నమస్కారాలు చేయడం ద్వారా బాడీలో హీట్ పెరుగుతుంది. కఫాన్ని కంట్రోల్ చేస్తాం. అలానే నర్వ్ సిస్టమ్ మొత్తం కూడా స్టిమ్యులేట్ జరుగుతుంది. సో, సూర్య నమస్కారం బెస్ట్ ఆసనాస్ అని చెప్తాం. దాంతో పాటు కొన్ని ఆసనాస్ ఉన్నాయి. భుజంగాసన, లేకుంటే పశ్చిమోత్తానాసన ఇలా కొన్ని ఆసనాస్ ఉన్నాయి. అలానే నెక్ మూవ్‌మెంట్స్ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి మజిల్స్‌ని యాక్టివ్ చేయడానికి, స్ట్రెంథెనింగ్ చేయడానికి ఈ ఆసనాల ద్వారా మైగ్రేన్‌ని కంట్రోల్ చేయవచ్చు. ఓకే. అలానే హ్మ్. ఆసనంతో పాటు ప్రాణాయామం కూడా కలిపి చేసుకోవడం ద్వారా తొందరగా అనేది ఈజీగా ఈ యొక్క పెయిన్‌ని కంట్రోల్ చేయవచ్చు. ఓకే సార్. అలాగే మైగ్రేన్ వచ్చిన వాళ్ళకి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా? మైగ్రేన్ వచ్చిన వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏంటంటే హెడేక్ వస్తుంది బాగా. భయంకరంగా హెడేక్ వస్తుంది. మైగ్రేన్ వచ్చిన వాళ్ళకి వెయిట్ లాస్ ఎక్కువ అవుతారు. డైజెషన్ సిస్టమ్ కరెక్ట్‌గా ఉండదు. నెక్స్ట్ హెయిర్ లాస్ అవుతుంది. ఈ యొక్క ఫ్లమ్ అంతా కూడా కఫం అంతా కూడా బ్రెయిన్‌కి పట్టేసేసి బట్టతల రావడం, లేదంటే హెయిర్ లాస్ కావడం, తర్వాత చుండ్రు రావడం, లేదా హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కువ వస్తుంటాయి. ఓకే. ఎందుకంటే హెడేక్ అంటే హెడ్‌కి సంబంధించింది కాబట్టి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ జరుగుతుంది అంటారు. యాహ్! సో హెయిర్ ఫాల్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫస్ట్ బేసిక్ రూట్ కాజ్ ఏంటి? మైగ్రేన్ కదా! అవును. కాబట్టి మైగ్రేన్ కంట్రోల్ చేయడమే కరెక్ట్. ఓకే. అది కంట్రోల్ చేస్తే మిగతా అన్నీ కంట్రోల్ అవుతాయి. ఓకే సార్. థ్యాంక్ యూ. అండ్ చూసారు కదా వ్యూవర్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.